ఈరోజు అయితే ర్యాపిడో అయితే నడిపించలేదు. ఇన్సెంటివ్ ఉంది, బుకింగ్లు కొట్టాలనేసి ఓన్లీ ఊబరే నడిపించిన, ర్యాపిడో అయితే నడిపించలేదు. ఇట్లుంటుంది. ఊబర్లో 11 డ్రాపులు కంప్లీట్ చేసిన. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు అయితే డేట్ వచ్చేసి 10 తారీఖు 4వ నెల 2025. ఫస్ట్ బుకింగ్ అయితే ఎయిర్పోర్ట్ పోయినా 693 రూపాయలు వచ్చింది. మార్నింగ్ 5 గంటలకు అయితే బుకింగ్ తీసుకున్న, 5 గంటలకు పోయినా ఆడికి పోయేసరికి 6 అయింది. నుంచి మళ్ళీ బయటికి అయితే పడ్డది 336 రూపాయలు ఒకటి. ఇంకా తర్వాత అన్ని లోకల్ డ్రాప్లే. ఒకటి 405. నెక్స్ట్ ఇది క్యాన్సల్. ఇది ఒకటి 246, ఒకటి 127, ఒకటి 141, 163, 200. అన్నిట్లో చిన్న చిన్న బుకింగ్లు ఉన్నాయని అనుకుంటారు కదా. ఈరోజు డ్రాపులు ఇన్సెంటివ్ ఉండే, డ్రాపులు కంప్లీట్ చేయాలి, అందుకనేసి అన్ని చిన్న డ్రాపులు కొట్టినా. ఇదొకటి 383, ఇదొకటి 659. ఇది హైటెక్ సిటీ నుంచి బొల్లారం వచ్చిన. బొల్లారం వస్తే మనకు అయితే అంత వచ్చింది ఈవినింగ్. ఇప్పుడు లాస్ట్ డ్రాప్ అయితే ఇప్పుడు 96 రూపాయలు. అల్వాల్ టు అల్వాల్ ఒక 2 కిలోమీటర్స్ బుకింగ్ అనుకుంటుంది. 2 కిలోమీటర్స్ 96 రూపాయలు వచ్చింది. 900 ఇన్సెంటివ్. ఈ ఒక్కరోజే ఇవాళ అయితే, మొన్న అయితే ఒక 9 డ్రాపులు చేసిన. ఈరోజు అయితే మొత్తం మీద మనం ఎన్ని డ్రాపులు చేసినామంటే 11 డ్రాపులు. 11 డ్రాపులకి ఇక్కడ 4355 రూపాయలు ఉంది కదా. ఇంట్లోకి వెళ్ళి ఒక 900 తీసేయాలి. 900 అంటే 3450 రూపాయలు అవుతుంది అంతే కదా. 3450 రూపాయలు, 55 రూపాయలు. 3455 అయితే 900 ఎంత అంటే ఇన్సెంటివ్. అది మొత్తం కలిపితే 4355 రూపాయలు అయితే అయింది. రీడింగ్ చూడండి మరి. ఇదైతే ఇంకా మరి ఇలా నాకు వేస్టే ఇదంతా. పేరుకైతే చూడండి. డీజిల్ చూడండి. ఇక్కడ డీజిల్ అయితే ఆల్మోస్ట్ ఒక 300 ఇట్లా ఉంటుంది డీజిల్. 300-400. నేను ఈరోజు మార్నింగ్ అయితే మొత్తం మీద మీకు ఇంకో వీడియో చూపిస్తా. ఆ వీడియోలో అయితే రీడింగ్ ఉంటుంది. అందులో అయితే మొత్తానికి 140 కిలోమీటర్లు తిప్పిన, 44 కిలోమీటర్లు. అప్పుడైతే 1000 రూపాయలు డీజిల్ వచ్చిన. పొద్దుగాల ఒక 500 డీజిల్ వేయించుకున్నా. అంతకుముందు అయితే కొంచెం డీజిల్ ఉండే. అది మొత్తం కలిపి ఒక 140 కిలోమీటర్లు తిప్పిన బండి 500 డీజిల్తో. తర్వాత 1000 రూపాయలు డీజిల్ వేయించిన. 1000 రూపాయలు డీజిల్ వేపిస్తే ఇప్పుడు రీడింగ్ ఎంత చూస్తే 227 కిలోమీటర్లు. 227 అంటే 230 అనుకున్నా కూడా 227 మైనస్ 144, 83 కిలోమీటర్లు తిరిగింది బండి. 83 కిలోమీటర్లు తిరిగింది. ఇంకొక మా అంటే ఇంకో 30-40 కిలోమీటర్లు తిరుగుతుంది. 40 కిలోమీటర్లు తిరిగేంత అయితే ఉంది డీజిల్ అందులో. ఈ డ్రాప్ల కోసం అని లోకల్ డ్రాప్లు కొడితే డీజిల్ మొత్తం వేస్ట్ అయిపోయింది. ఈరోజు అయితే మొత్తం డీజిల్ అంతా లాస్. ఇదేమో 4355 మైనస్ 900. ఇది ఇన్సెంటివ్. నేను చేసింది మాత్రం ఇది 3455. ఇప్పుడు మైనస్ డీజిల్ అయితే 1500 డీజిల్ అయితే ఓపించిన. 1500 డీజిల్ పోతే
మనకు మిగిలిందైతే 2855 రూపాయలు. అంటే ఈరోజు అయితే మొత్తం మీద ఒక 2000 మిగిలినాయి. ఇన్సెంటివ్ తీసేస్తే 2000 మిగిలినట్టు. ఇన్సెంటివ్తో కలిపితే 2855 రూపాయలు అయితే మిగిలింది. ఇప్పుడు మనం ఊబర్కి అయితే బాగా ఉన్నాం కాబట్టి వాడైతే కట్ చేసుకొని ఉంటాడు. మనకైతే ప్లస్లో పడ్డది 522 రూపాయలు. వీడు బుకింగ్ అయితే ఇవ్వలేదు. అల్వాల్కి వచ్చిన తర్వాత బొల్లారంలో దింపిన తర్వాత ఛాన్స్ సేపు అయితే వెయిట్ చేసాం, బుకింగ్ అయితే ఇవ్వలేదు. ఇంకా వీడియో ఇయ్యడం అనేసి అనుకున్నా. ఒకటైతే రిజర్వేషన్ వచ్చిండే, రిజర్వేషన్ తీసుకున్నా. 1:40కి ఉండేది, 1:40కి 1:40కి రిజర్వేషన్ ఉంటే అది తీసి పెట్టుకున్నా, ఎందుకైనా మంచిది అనేసి. ఇగో 11 తారీఖు 1:40కి రిజర్వేషన్ 880 ఉంది. ఇది కోంపల్లి నుంచి ఉంది. ఇంక ఇప్పుడైతే ఏం వెళ్ళను అనుకుంటా, ఇప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయినా. చూద్దాం వేరే ఏమన్నా వస్తే చూస్తా. ఇక ఇప్పుడు 11 గంటలకు కూడా ఒకటి ఉంది బుకింగ్ ఎయిర్పోర్ట్కి. ఇది ఏఎస్ రావు నగర్ నుంచి బుకింగ్లు అయితే వస్తున్నాయి. ఇంటి దగ్గరకు అయితే వచ్చేసిన. మార్నింగ్ అయితే దోశ తిన్నా, ఇంకా అప్పటి నుంచి మళ్ళీ అయితే ఇంకా తినలేదు, తినకుండానే ఉన్నా. ఫస్ట్ ఇంటికి పోయి ఫ్రెష్ అప్ అయి తినాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.